पेंशन स्कीम को जिस तरह से लाया गया था, भाई रिटायर होने के बाद वो भीख ना मांगे और रिटायर होने के बाद कम से कम वो जिंदगी गुजार सके, इसके लिए ये पेंशन स्कीम वर्किंग क्लास के लिए मैं जब लेबर मिनिस्टर था मैं इसको लागू किया। 35 సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు అప్పుడు పెన్షన్ రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ అని చెప్పి ఆలోచించి వారు పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేశారు సార్. కానీ 35 సంవత్సరాల నుంచి 1500 రూపాయలది మళ్ళీ అప్గ్రేడ్ చేయలేదు సార్. ఈ రోజు న్యాయం కోసం ఒక పోరాటం జరుగుతుంది సార్. సింగరేణి కార్మికుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి సార్. కానీ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఈ దేశానికి ఏదైతే వెలుగునిస్తున్నారో ఈ కార్మికులు వాళ్ళ జీవితం చీకట్లో పోతుంది సార్. ఒక బియ్యం సంచి కూడా 1500 రూపాయలకి రాదు. ఒక డాక్టర్ దగ్గర పోతే 1500 రూపాయలు సరిపోవు. కానీ ఈ రోజు 35 సంవత్సరాల తర్వాత కూడా 1500 రూపాయలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం ఎట్లా సరిపోతుందని చెప్పి ఈ రోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్. దీన్ని 10,000 చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్.